గురూజీకి రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? రేపు ఆదివారం, పునర్వసు నక్షత్రం, గురు నక్షత్రం, పైగా దశమి. రేపు చాలా విశేషమైన అదృష్టం కలిగొచ్చే రోజు మనకి. ఈ సూర్యుడు మరియు నక్షత్రాధిపతి గురు, ఈ రెండు కలయికతో రేపు కూడుంటుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగ ఆకాంక్షలకు, ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నించే వారికి, విదేశాల్లో ఉండి వీరికి ఉద్యోగం లేని వారికి, వీళ్ళందరికీ కూడా రేపు దివ్యమైన పూజా విధానం. రేపు ఉదయం లోపు కాస్త తులసి కడ్లు చక్కగా తీసి దాన్ని నూనెలో నానబెట్టి రేపు ఉదయం దానికి చక్కగా కాటన్లో కలిపి ఒక నెయ్యిలో ఆ వత్తులు వేసి, అంటే తులసి కడ్లతో తయారించిన వత్తులు, అంటే దాని మధ్యలో బాగా నూనెలో ఈ రోజంతా నానబెట్టేస్తే రేపు లోపు అవి బాగా వత్తులుగా రెడీ అవుతాయి. లేదు అంటే తులసి పుల్లలు దొరుకుతాయి, ఈ హోమానికి అవనానికి వేస్తాం ఎండిపోయినవి. దాన్ని క్లీన్గా పైనుండేది అన్ని తీసేస్తే లోపల ఒక రకమైన బెండ్ లాగా లభిస్తుంది. దాన్ని బాగా పౌడర్ చేసి పత్తి మధ్యలో పెట్టేసి అల్లేసి వాటిని దీపాలు కూడా వెలిగించవచ్చు. ఈ 2-3 టైప్స్ ఉంటాయి. రేపు తులసి కడ్లు పత్తితో చేర్చి దీపం వెలిగించి ఇంట్లో మహావిష్ణు ముందు పెట్టండి. మహావిష్ణువుకి పూజించి, స్వామి నారాయణ మా పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కావాలి అని కోరుకోండి. ఖచ్చితంగా ఆ యోగం వాళ్ళకుంటే ప్రాప్తిస్తుంది. గురూజీకి ఈరోజు యోగక్షేమంలో ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు సాయంత్రం శివుడికి బిల్వార్చన చేసి శివతాండవ స్తోత్రాన్ని పారాయణ చేసుకుని శివుడికి నెయ్యి దీపం వెలిగించి నువ్వులు బెల్లం కలిపిన నైవేద్యాన్ని పెట్టి దాని ఇంట్లో ఉండే వాళ్ళు భుజించండి. ఇలా చేయడం వలన శివానుగ్రహము ప్రాప్తిస్తుంది. మీరు ఏమి సంకల్పం చేసుకొని పూజని ఆచరించింటారో ఖచ్చితంగా దాంట్లో ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. శివానుగ్రహంతో పాటు కుటుంబంలో శాంతి నెలస్తుంది. శివానుగ్రహంతో సంకల్పం నెరవేరి కుటుంబంలో శాంతి నెలకొనేందుకు ఈ రోజు సాయంత్రం శివుడి ముందు నెయ్యితో దీపారాధన చేసి స్వామివారికి బిల్వార్చన చేసి శివతాండవ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. పూజానంతరం స్వామివారికి నువ్వులు బెల్లం మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరించాలి.